JNT2 ప్రగతి నగర్ అక్కడ నుంచి 4 వస్తున్నాయి. మాకు చాలా ఘోరం ఉన్నది, పోలేము, అది చేయలేము. గిట్టంగా బస్సులు నడుస్తున్నాయి JNT2 ప్రగతి నగర్. ఆ 4 బస్సులు తీసేస్తే చాలు, సిటీ బస్సులు నడిచినా పర్వాలేదు, ఆ 4 బస్సులు తీసేస్తే చాలు. దానివల్ల మీకు ఇబ్బంది అవుతుంది? దానివల్లనే ఇబ్బంది. మేము ఈడ నుంచి ఒక్కరిద్దరిని వేసుకొని పోయే లోపల అక్కడ నుంచి 4 వస్తున్నాయి. మాకు ఒక్క ప్యాసింజర్ దొరుకుతలేదు ఆడ. ఈ లోకల్ బస్సులు 4 తీసేస్తే చాలు. దీనివల్ల మీ ఇంట్లో పరిస్థితులు ఎట్లున్నాయి? చాలా ఘోరం ఉన్నది. ఎవరికి చెప్పుకోలేకపోతున్నాం, మేము ఎవ్వరికి చెప్పుకోలేకపోతున్నాం. ఎందుకంటే చేస్తున్నామంటే చేస్తున్నాం. అది ఆ ఓలా ఊబర్ మాకు నడపడానికి రాదు, మేము పోలేము, అది చేయలేము గిట్టంగా. ఎందుకంటే ఎప్పటికీ 24 గంటలు ఇంటి అన్నదమ్ములు లేక కలిసి బతుకున్నాం. అదే ఈ పని కాకుండా వేరే పని ఇంకా వేరే పని ఎట్లా చేయగలుగుతాం మేడం? ఇప్పుడు ఈ పని మీద అలవాటు పడ్డాడు, వేరే పని పోవాలంటే కాని పని. ఇప్పుడు ఈ పని మీద అలవాటు పడ్డాడు, ఇంకో పని చేయాలంటే కాని పని. ఇప్పుడు ఏమైనా చదువుకున్నాం, ఏమైనా చేసుకున్నామంటే అవి పోయి చదువుకున్నాం, ఏదో ఒక కంపెనీలలో ఏదో చేయాలనుకున్నాం అనుకో, పోవచ్చు. చదువు లేదు, ఏం లేదు, ఫస్ట్ నుంచే దీన్ని నమ్ముకొనే బతుకుతున్నాం. ఇవాళ ఒకరోజు 30 సంవత్సరాల నుంచి అప్పటి సంది ఇబ్బంది రాదు, ఈసారి చాలా ఇబ్బంది వచ్చింది. ఆ బస్సుల వల్లనే ఇబ్బంది వచ్చింది అంతే, వేరేది ఏం లేదు. ఎవ్వని ఫ్రీ అవసరం లేదు మాకు. ఎవ్వడు ఫ్రీ ఇచ్చాడు, ఆ బియ్యం ఇచ్చాడు, ఆ పైసలు ఇచ్చాడు, అవన్నీ వద్దు మాకు ఖాళీ ఆ బస్సులు తీపిస్తే చాలు, బతికేస్తాం. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 4 బస్సులు నడిచేటి మేడం, అప్పుడు పర్వాలేదు, బాగానే ఉంది. ఇప్పుడు పరిస్థితి నాదే తీసుకుందాం. ఇప్పుడు నాది ఇల్లు కిరాయి, బండి కిరాయి, అన్ని కిరాయిలే. ఇప్పుడు ఇంతకుముందు కనీసం అన్నీ చేసుకొని బండి కిరాయి కట్టుకొని ఇల్లు కిరాయి కట్టుకొని జాగ్రత్త ఉండేటోళ్ళు. ఇప్పుడు ఒక నెల కట్టకపోతే ఇంటి ఓనర్తో లొల్లి అవుతుంది, ఇక్కడ బండి ఓనర్తో లొల్లి అవుతుంది. ఇప్పుడు మేము ఏం చేసుకొని బతకాలి? 20 బస్సులు ఎత్తే మేము ఎక్కడ పోవాలి? రేవంత్ రెడ్డి సార్కు ఒకటే తీసుకుంటున్నాం, ఆ గవర్నమెంట్ మంచిగా చేస్తలేదు అని మీకు వేసి ఓట్లు వేసి గెలిపించినాం. కనీసం మాకు ఈ బస్సులు అన్నీ తీసేయండి, ఈ ఓలా ఊబర్ ఒకటి తక్కువ చేస్తే సరిపోతుంది. మేము తెలంగాణ దాకా వచ్చినా ఓలా ఊబర్లు అయ్యే ఉంటున్నాయి, అంతటా బంద్ చేసిరు. ఎక్కడెక్కడి నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ ఈ లోకల్ వాళ్ళు లేరు, మళ్ళీ అంతా బయట నుంచి వచ్చి బైకులు ఆటోలు నడుపుతారు. బీఆర్ వాళ్ళు వీళ్ళు వచ్చి నడుపుతారు. ఇప్పుడు మాకు మేము ఒక డ్రాప్ 3 గంటలు లైన్లో పెట్టుకొని దొప్పుకొని అడిగిపోయి డ్రాప్ పోయి వచ్చే లోపు 4 బస్సులు వస్తానే ఆటోల నిండా జనాలు వస్తారు. ఆడోళ్ళు అయితే మా ఆటోల ముఖానే చూస్తలేరు. ఏమన్నా ఎక్కితే ఒకరో ఇద్దరో ఆ జెంట్స్ ఎక్కుతారు, వాళ్ళని మళ్ళీ రిటర్న్లో తీసుకొని వస్తాను. ఆ డీజిల్ పూర్తిగా చూస్తే అయితే లేదు. మా పరిస్థితి ఎవరికి చెప్పుకోవాలన్నా ఏం చెప్పుకోవాలన్నా చూస్తే అర్థమైతే లేదు. బస్సులు తీసేయమని ఎమ్మెల్యే కాడికి పోతే పోయినప్పుడల్లా 4 బస్సులు 2 బస్సులు పెంచుతాడు. మా పరిస్థితి ఇంత దయనీయంగా అయిపోయింది. జర దయచేసి మాకు ఆటో డ్రైవర్లను సరిచూడమని చెప్తున్నాం రేవంత్ రెడ్డి. ఆటో డ్రైవర్ల దాంట్లో ఒక్కరికి ఒక బెడ్రూమ్, డబుల్ బెడ్రూమ్ అప్లికేషన్లు పెట్టినాం, అన్ని పెట్టినాం, అప్లికేషన్లు ఇట్లా పెట్టినాం. 10% ఇల్లు గల్లోళ్ళు ఉన్నారు, 99% మొత్తం కిరాయి బతికేటోళ్ళే. మళ్ళీ అప్లికేషన్ పెట్టలేదా అంటే పెట్టినాం, అప్లికేషన్లు పెట్టినాం, అన్ని పెట్టినాం. మాకు ఇంతవరకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు లేవు, గ్యాస్ లేదు, ఇంద్రమ్మ ఇల్లు లేదు, ఏది లేదు. ఆడోళ్ళకు 2500 ఇస్తా అన్నారు, అది లేదు. మాకు కరెంటు బిల్లు అన్నాడు, కరెంటు బిల్లు 0 వస్తలేదు. గ్యాస్ అన్నాడు, ఆ గ్యాస్ ఫ్రీగా వస్తలేదు, ఏది ఫ్రీగా లేదు. మాకు అప్లికేషన్లు పెట్టలేదా అంటే అప్లికేషన్లు చూస్తే అన్ని పెట్టినాం, 4 సార్లు పెట్టినాం, ఎవరు పట్టించుకుంటలేరు. అసలు పేపర్ పక్కకు మళ్ళీ 2వ సారి పోయి ఏమైంది సార్ అంటే నువ్వు ఎప్పుడు వచ్చినావా అంటారు. అరే మొన్న పెట్టిపోయినా కదా సార్ అంటే చూద్దాం పోని ఇదే మాట్లాడతారు. మాకు 2 వస్తారు, 3 గాంధీ వస్తాడు, వివేక్ గాంధీ ఇద్దరు వస్తారు. మా పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. జర చూసి లోకల్ బస్సులు తీసేయాలి, రాబిటో ఓలా బంద్ చేయాలి మేడం. ఇంకోటి ఆటో డ్రైవర్లకు కొంచెం డబుల్ బెడ్రూమ్ సాయం చేస్తే మాకు నెల పైసలు ఇవ్వడం సుతా వద్దు, మాకు డబుల్ బెడ్రూమ్ ఇస్తే ఎంక్వైరీ చేయి మేడం, ఎంక్వైరీ చేసి డబ్బులు ఫ్రీ వద్దు. ఎంక్వైరీ చేసుకొని వీళ్ళు కిరాయిలకు ఉన్నారా లేకపోతే సొంత ఇంట్లో ఉన్నారా ఎంక్వైరీ చేసుకొని ఇవ్వమని. ఇప్పుడు మీకు గవర్నమెంట్ నుండి ఆశించేది ఇదొకటే మాకు ఒకటి తీయాలి, ఈ ఓలో ఒకటి తీయాలి, ఏదైనా ఇల్లు సాయం చేస్తే చాలు. ఈ 3 ఉంటే చాలు. మాకు రాజకీయం మీదనే వ్యతిరేకం లేదు. మాకు మంచి చేయాలి. ఆయన ఇట్లా చేసిండు, ఈయన ఇట్లా చేసిండు.